అయ్యా ఈ రోజు స్వామివారి దగ్గర వందే భారత్ లో నామస్మరణ చేసుకుంటూ వెంకటేశ్వర స్వామిది వచ్చి శ్రీవారి పాదుగల మెట్లని ఎక్కుతున్నా. నాకు ఒకటే ఒక విన్నపం శ్రీవారితోటి, నాయనా ఇంకా చాలు నీ శాంత స్వరూపం. తండ్రి రాజకీయం చేసేస్తున్నారు భక్తిని కూడా. నేను ఇక్కడ రాజకీయ నాయకురాలుగా రాలేదు. ఒక సనాతన ధర్మ హైందవ స్త్రీ కింద భారతదేశ సాంప్రదాయము గుళ్లను గోపురాలను సంరక్షించుకోవాలనే తపనతోటి వేరే మతం వాళ్లు తీవ్ర స్థాయికి వెళ్లి వాళ్ళని సంరక్షించుకోవడమే కాకుండా మమ్మల్ని కూడా మలినం చేస్తున్న ప్రపంచంలో ఈ మాత్రమైనా నేను ఘోషించకపోతే ఎలా అని అనిపించి ఇంత దూరం వచ్చాను స్వామివారిని. అయ్యా మేల్కో తండ్రి, వైకుంఠవాస మహావిష్ణు, భూమి మీద అన్యాయం జరిగినప్పుడల్లా భూదేవి భారాన్ని తగ్గించడానికి వచ్చావు. ఇప్పుడు ఇది ఏమిటయ్యా? ఇది నీ భక్తులు కలియుగలు అంతకన్నా భయంకరంగా అన్యాయంగా అతప్పాతాళలోకి లాగబడుతున్నాం మేము. లడ్డూలో వరాహ రూపమైన నీది, నంది స్వరూపమైన పరమేశ్వరుడి వాహనము, గోస్వరూపమైన అమ్మవారిని మంచి మర్యాద విచక్షణ జ్ఞానం లేకుండా వాళ్ళ కొవ్వు పదార్థాలతో తయారైన నీ ప్రసాదము మా కర్మ దిగి మేము మా కర్మ ఖాళీ మేము తిన్నా నీకు పెట్టడం అంత దౌర్భాగ్యం ఏమిటి తండ్రి? ఒకళ్ళేమో 18 సార్లు వెనక పంపించేశామని అంటారు మా గవర్నమెంట్ టైంలో. మరి 18 సార్లు వెనక్కు పంపించినప్పుడు ఎందుకయ్యా ఇలాంటి పత్రం తీసుకొని నువ్వు బయటికి రాలేదు? నువ్వు ఈ పత్రం తీసుకొని బయటికి వచ్చింటే మేము ఆ రోజే ఇట్లాంటి ప్రాయశ్చిత్తాలు ఏవో ప్రాయోపవేశాలు ఏదో చేసుకొని ఉండేవాళ్ళం కదా. ఆ దినమే స్వామివారికి ఏ మా చేతనైనంత హోమాలు పవిత్రత ఇక్కడ ఉన్న దాన్ని అంతా ఒక పవిత్ర స్థానం కింద మార్చుకోవడానికి మానవ ప్రయత్నం ఒకటి చేసేవాళ్ళం కదా. 8 సార్లు కొండెక్కుండేవాడివి కదా. ఇవన్నీ లేకుండా కాకుండా 18 సార్లు భయంకరంగా వెనక పంపించాం, మేము వెనక పంపించామని మరి ఆ రిపోర్ట్ ఇవ్వండి అబ్బా. మేము అంతకన్నా అడగట్లేదు. 18 సార్లు రిటర్న్ వెళ్లిపోయి 3 సార్లు ప్రతిసారి టెస్ట్ శాంపిల్స్ అనే రిపోర్ట్ ఇది. మరి 18 సార్లు వెనకబోతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? 1300 కోట్లు కేవలం లడ్డూల మీదే ఆదాయం ఉన్నప్పుడు నువ్వు ఎందుకు ఒక గోశాలను ఇక్కడ పెట్టలేదు? ఆ గోవుల నుంచి వచ్చే స్వచ్ఛమైన నెయ్యితో ఎందుకు లడ్లు నువ్వు చేయించలేదు? ఎందుకు నువ్వు ప్రాయశ్చిత్తం చేసుకోలేదు? అయ్యో ఎంత కర్మ, నా హయాములో జరిగిందే ఇట్లాంటిదే నువ్వు ఎందుకు భావించలేదు? ఇంతే నేను అడుగుతున్నా. నేనేం పెద్ద ఎక్కువ అడగడంలే. ఒక సామాన్య భక్తురాలిగా ఒకటి అడుగుతా. 18 సార్లు రిటర్న్ అయిన రిపోర్ట్ చెప్పా చాలు. ఏమి వద్దు మాకు. అందులో ఏమేమి ఉన్నాయో చూద్దాం. దాన్ని బట్టి ఎవరు ఎంత మహానుభావులో తేలిపోతుంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కదా మేడం, దాని మీద మీరు అంటే రేపు డిక్లరేషన్ ఇస్తారా ఆయన? లేకపోతే అయ్యా వాళ్ళ చిన్నాన్న గారు అంటే వాళ్ళ అమ్మగారి చెల్లెలి గారి భర్త గారు ఆయన సుబ్బారెడ్డి గారు 2020 సెప్టెంబర్ 20వ తారీఖున అండర్ టేకింగ్ అనే ఒక ప్రక్రియను తీసి అవతల పారేశాడు. ఎందుకని ఆయన టీటీడీ చైర్మన్ చేయడం జరిగింది. ఆ వ్యక్తి అండర్ టేకింగ్ అంటే నేను హిందువుని లేదా నాకు భగవంతుడి మీద నమ్మకం ఉంది అనే ఒక వ్యవహారాన్ని తీసి అవతల పారేసిన వ్యక్తి ఈరోజు అండర్ టేకింగ్ తీసుకోవడం ఏంటయ్యా? ఏమన్నా బాగుందా ఇది? తన హయాములు అండర్టేకింగ్ తీసి అవతల పారేసండి, దాని మీద నమ్మకం లేనట్టే కదా. దానిని ఇప్పుడు ఇలా సంతకం పెట్టడానికి ఏమైనా పెడతారా వ్యక్తి? కాబట్టి ఎవరైతే ఇంత భయంకరంగా పాల్పడ్డారో వాళ్ళు తిరుపతిలోకి రానివ్వకూడదు. హిందువులందరూ అడ్డుకోవాలి.